అందరికీ నమస్తే అండి. నేను యాక్చువల్లీ ఈ కంటెంట్ లేట్గా చేసినప్పటికీ ఒక వ్యాలిడ్ పాయింట్తోనే వస్తాను. అదేంటంటే ఐపీఎస్ సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. అది ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్గా వచ్చింది. సో కొత్తగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆయన్ను త్వరగా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయనకు నోటీసులు ఇస్తారు, విచారణకు పిలిపిస్తారు. కొంచెం అంటే ఈ కేసు విచారణలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డిఐజీ సునీల్ నాయక్ గారికి నిన్న నోటీసులు ఇచ్చారు. ఫస్ట్ అడిషనల్ ఎస్పీ, ఈ కేసు విచారణ అధికారిగా ఉన్న అడిషనల్ ఎస్పీ విజయపాల్ గారిని విచారించారు, నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు కదా. సో ఈ కేసును డీల్ చేసినప్పుడు అప్పుడు సిఐడి డిఐజీగా ఉన్న వ్యక్తి సునీల్ నాయక్, ఆయనకు నిన్న నోటీసులు ఇచ్చారు. ఈరోజు అప్పుడు సిఐడి అదనపు డీజీగా ఉన్న సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేశారు. అయితే సస్పెండ్ చేయడానికి రీజన్ ఏంటి? ఈ కేసుని రీజన్గా చూపించలే. నిజానికి ఈ కేసులో ఆయన 307 A4 అనుకుంటా, ఆయన్ని ఈ రీజన్తో సస్పెండ్ చేయొచ్చు. సునీల్ కుమార్ గారిని ఎప్పుడో సస్పెండ్ చేయొచ్చు, కానీ ఈ రీజన్తో అతన్ని సస్పెండ్ చేయలే. అతన్ని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే 2020 నుంచి 2024 మధ్య ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. అది తప్పు. ఒక సివిల్ సర్వీసెస్ అధికారి ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు. ఆయన వెళ్ళాలంటే డిఓపిటి పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం, ఆయన ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నారో ఆ ప్రభుత్వం పర్మిషన్ ఉండాలి. తర్వాత డిఓపిటికి కూడా సమాచారం ఉండాలి. ఆయన ఎక్కడ సమాచారం లేకుండా విదేశాలకు వెళ్ళారనమాట. సో దాన్ని కారణంగా చూపిస్తూ అతన్ని సస్పెండ్ చేసింది ప్రస్తుతానికి ప్రభుత్వం. కానీ బ్యాక్ అండ్ రీజన్ అయితే మాత్రం ఇది ఉంటుంది. సో ఎలాగైతేనే ఆయన సస్పెండ్ అయ్యారు. మరి నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు డిఐజీ స్థాయి అధికారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి మేబీ ఈ 2-3 రోజుల్లోనే ఇదే కేసులో రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన కేసులోనే సునీల్ కుమార్ గారిని కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు కొంచెం నెమ్మదిగా దర్యాప్తు చేస్తున్నారు అనుకున్నప్పటికీ తప్పు చేసే వాళ్ళని, చట్ట ప్రకారం తప్పుకి దొరికిన వాళ్ళని చట్ట ప్రకారమే పట్టుకునే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నప్పటికీ చట్ట ప్రకారం జరుగుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే, నెమ్మదిగా జరిగిన చట్ట ప్రకారం జరగడం వలన యూజ్ ఏంటంటే, వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోలేరు, న్యాయస్థానాల నుంచి తప్పించుకోలేరు. ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసినా, వాళ్ళకు నోటీసులు ఇచ్చినా, వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే న్యాయ సమీక్షలో వాళ్ళకు బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. కోర్టులో పోలీసులు తగిన ఆధారాలు చూపించలేకపోతే, అదే కాస్త డెప్త్గా వెళ్ళి వాళ్ళ పాత్ర ఎంత మేరకు ఉంది అనేది పూర్తి స్థాయిలో ఆధారాలు పట్టుకొని సాక్ష్యాలు ఆధారాలు సేకరించి అవన్నీ రెడీ చేసుకొని ఒక రిపోర్ట్ రెడీ చేసుకొని అప్పుడు వాళ్ళకు నోటీసులు ఇచ్చి 2-3 సార్లు విచారణకు పిలిపించి ఆ తర్వాత అరెస్ట్ చేస్తే వాళ్ళు కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకున్నా లేదా ఇంకేమేసినా వీళ్ళ దగ్గర స్ట్రాంగ్గా వాదించడానికి ఉంటుందన్నమాట, పాయింట్స్ ఉంటాయి. అప్పుడు కోర్టు వాళ్ళని ఉపేక్షించదు. వాళ్ళని ఖచ్చితంగా రిమాండ్ విధించడమో బెయిల్ క్యాన్సిల్ చేయడమో ఇవన్నీ జరుగుతాయి. అదే బెయిల్ ఇవ్వకపోవడం ఇవన్నీ జరుగుతాయి. అందుకే చాలా చాకచక్యంగా చాలా పకడ్బందీగా వెళ్తున్నారు. బహుశా ఇవి గత ప్రభుత్వం నుంచి వీళ్ళు బాగా తెలుసుకున్న అనుభవాలు అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? వీళ్ళకి ఎవరు నచ్చకపోతే వాళ్ళని అరెస్ట్ చేశాడు. అదేమో కోర్టు వరకు వెళ్ళడం, కోర్టు ఏమో వీళ్ళకి చివాట్లు పెట్టడం. ఏమయ్యా 41A నోటీసులు ఇవ్వరా? ఏమయ్యా అసలు ఏ సెక్షన్ పెట్టారు, మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ సెక్షన్లో అరెస్ట్ చేసే అవకాశం లేదు అని కోర్టు అనేక సార్లు చివాట్లు పెట్టింది. గత 5 ఏళ్లలో అనేక కేసులు న్యాయ సమీక్షలో కొట్టేసింది కోర్టు. పోలీసులు తలదించుకోవాల్సి వచ్చింది. సో చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కక్ష సాధింపు ద్వారంతో వెళ్ళారు గతంలో. సో ఇప్పుడు ఆ అపవాదు రాకుండా చాలా క్లీన్ ఇమేజ్తో చాలా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా జరిగిన ప్రతి అరెస్టు అలాగే జరుగుతోంది. వల్లభనేని వంశీ అరెస్టు అలాగే జరిగింది. అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడానికి ముందే వాళ్ళు పూర్తి స్థాయి ఆధారాలన్నీ దగ్గర పెట్టుకున్నారు. అలాగే ఆయన అరెస్ట్ అయిన తర్వాత కొన్ని కొత్త కేసులతో టైప్ చేస్తున్నారు. అలాగే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, దానికి సంబంధించిన ఆధారాలన్నీ దగ్గర పెట్టుకున్నారు. ఆయన అరెస్ట్ అయిన తర్వాత మరికొన్ని కేసులను బయటకు తీసి పీటీ వారెంట్ ఇష్యూ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆ వాంగ్మూలాలకు సంబంధించిన ఆధారాలన్నీ సేకరించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఐపీఎస్ అధికారులు, వీళ్ళని అంత ఈజీగా ఆషామాషిగా అరెస్ట్ చేయడానికి ఉండదు. డిఓపిటి లెవెల్ నుంచి పర్మిషన్స్ రావాలి. సో సుపీరియర్ అధికారులకు వాళ్ళకి సమాచారం ఉండాలి.
సో అందుకు కొంచెం జాగ్రత్తగా వెళ్తుందన్నమాట. ఐపీఎస్ అధికారుల విషయంలో అరెస్ట్ జరిగిన తర్వాత ప్రభుత్వం నాలుగు ఖర్చుకుంటే జాతీయ స్థాయిలో కొంచెం ఇబ్బంది. అందులోకి వాళ్ళు ఎస్సీకి సంబంధించిన అంటే కమ్యూనిటీకి ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త చాకచక్యంగా జాగ్రత్తగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఈ కేసులో సునీల్ కుమార్ గారిని, సునీల్ నాయక్ గారిని వాళ్ళ విషయంలో ప్రభుత్వం అంటే ఈ కేసు విచారిస్తున్న పోలీసులు పట్టు బిగించినట్టే. అతి త్వరలోనే రఘురామకృష్ణరాజు గారికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే సునీల్ కుమార్ గారి అరెస్టుతో న్యాయం జరిగినట్టు కాదు, ఆ తర్వాత ఇంకో వికెట్ కూడా ఉంది, ఇంకో బిగ్ వికెట్ కూడా ఉంది, అక్కడ వరకు కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.